జరిగింది. ఇక మహిళల భద్రత కోసం తెలంగాణలో టీసేఫ్ విప్లవం, భారతదేశానికి ఆదర్శంగా మారిన టెక్నాలజీ, ముందస్తు నివారణ పద్ధతిలో పనిచేసే వ్యవస్థ, ఏఐ వినియోగంతో మహిళా భద్రతను పెంచనున్న తెలంగాణ గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రోజున మహిళలకి భద్రత ఏ రకంగా ఉంది అనేది మనకు బాగా తెలుసు. మరి మహిళలను ఏ రకం ఎప్పుడైనా కూడా 24 గంటల పాటు కూడా భద్రత కల్పించాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ప్రతి మహిళ కూడా రోడ్డు మీద ఒంటరిగా నడిచినప్పుడే ఆ రోజున నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పి గాంధీ మహాత్ముడు చెప్పాడు. కొంతమంది మహిళలు ఇప్పటికైతే రోడ్డు మీద తిరుగుతున్న పరిస్థితి. కానీ మరి కొంతమంది ఇప్పటికీ కూడా దుర్మార్గులు, మరి మహిళల పట్ల అమానుచితంగా ప్రవర్తించేవాళ్ళు, పట్టపగలు కూడా అమానుషంగా ప్రవర్తించేవారు లేకపోలేదు. వాళ్ళందరికీ కూడా గట్టిగా బుద్ధి చెప్పడానికి మరి ఏఏ సహకారంతో ఈ రోజున మరి ముందుకు వెళ్ళి తద్వారా మహిళలకు సెక్యూరిటీ ఇవ్వడానికి అనేక యాప్లను కూడా తీసుకొస్తుంది. ప్రతిస్పందన నుంచి ముందస్తు నివారణ వ్యూహం వైపు మహిళా భద్రత చర్యల్లో టీసేఫ్ ఒక నూతన కోణాన్ని పరిచయం చేసింది అని చెప్పడం జరిగింది. ఇదంతా కూడా మనం ఒక గుడ్ న్యూస్గా అనుకోవాలి. ఇక నామినేషన్ల స్వీకరణ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు చెప్పారని ప్రచురించారు. ఇక సీఎం కాన్వాయ్లో 6 వాహనాల తనిఖీ, కొత్తగూడెం పర్యటనకు ముందు ఎన్నికల అధికారుల ఆకస్మిక చర్య. ఎక్కడైతే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న క్రమంలో మరి ఎక్కడికక్కడ చెకింగ్ పాయింట్లు ఉంటాయి కంపల్సరీ. మరి పరిమితికి మించో మీ దగ్గర ఎక్కువ అమౌంట్ కానీ మీరు ఏదైనా తీసుకెళ్తే కంపల్సరీ ఎవరైనా కూడా మీరు గోల్డ్ రూపాయన తీసుకెళ్ళినా ఎలా తీసుకెళ్ళినా మీరు సంబంధించిన బిల్లులు అయితే జేబులో పెట్టుకోవాలి. లేదంటే మాత్రం మీరు రిస్క్లో పడతారు. సామాన్య ప్రజలు కూడా ఒక్కొక్కసారి కొంత అవసరం ఉన్నప్పుడు ఏదన్నా మీరు బిల్డింగ్ కొనుక్కోవాలనో ఇంకోటి కొనుక్కోవాలనో ఏదైనా కొంతమంది క్యాష్ తీసుకెళ్తూ ఉంటారు. ఇలాంటివి కూడా తగినన్ని ఆధారాలు మీరు పక్కన పెట్టుకోకపోతే మాత్రం కంపల్సరీ చిక్కుల్లో పడతారు. ఇది ఎలక్షన్ కోడ్ ఉన్న టైం కాబట్టి జరా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక పేద ప్రజలకు వైద్య భరోసా, ఖమ్మం జీజీహెచ్లో తొలిసారి ఉచిత ఫేస్ మేకర్ శస్త్రచికిత్స విజయవంతం అని చెప్పి రాశారు. ఇక అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్యం అందించాలి జిల్లా కలెక్టర్ హనుమంతరావు చెప్పారు. మీ ఊరి బిడ్డను ఆశీర్వదించి గెలిపించండి బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి తాడూరి లలిత లింగస్వామి కూడా చెప్తున్నట్టుగా ఉంది. బీసీ రిజర్వేషన్లపై బీజేపీకి ప్రేమ లేదని చెప్పి మరి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం చాలన్న ప్రేమ దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీకి లేదని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం సాయంత్రం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నూతి సత్యనారాయణ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన ప్రసంగించడం జరిగింది. దేశంలోనే మొదటిసారిగా మెట్రోలో 20 మంది ట్రాన్స్జెండర్ల నియామకం, కోచ్లు, స్టేషన్లో భద్రత పర్యవేక్షణ, ప్రయాణికులకు దిశానిర్దేశం. ఇది చాలా శుభపరిణామం అని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజున ట్రాన్స్జెండర్ల యొక్క జీవితం కూడా చాలా దయనీయ పరిస్థితుల్లో ఉంది, మనకు తెలుసు. మరి భగవంతుడు ఇచ్చిన దానికి మనం ఏమీ చేయలేము. కాబట్టి మరి వాళ్ళను కూడా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఈ రకంగా ముందుకు వెళ్ళటాన్ని అందరం కూడా స్వాగతించాల్సిన పరిస్థితి. మరి ఈ రకంగా వీళ్ళకి ట్రాన్స్జెండర్లకు కూడా ఉద్యోగం రావడం అనేది మరి ఈ రోజున మిగతా వాళ్ళకి స్ఫూర్తిగా ఉంటుంది. మనకు తెలుసు కొంతమంది ట్రాన్స్జెండర్లు కొంతమంది ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు భిక్షాటంలాగా చేస్తూ అడుగుతూ ఉంటారు, డబ్బులు అడుగుతూ ఉంటారు, ఇవ్వకపోతే దాడులు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ